ఆదిమానవుడి కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రతి అంశము వారసత్వ సంపదే. వీటిని నిర్లక్ష్యం చేయడం అంటే చరిత్రను చెరుపుకోవడమే. అలాంటి కోవకే చెందుతుంది ఈ కిల్లా రామాలయం కట్టడం. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం నిజామాబాద్ జిల్లాకు 20 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి మండల కేంద్రంగా కిల్లాలో కలదు. నేషనల్ హైవే 44 రహదారికి కూతవెట్టు దూరంలోనే ఉన్న ఈ ఆలయం కొంత నిరాదరణకు గురైందని స్థానికులు చెబుతుంటారు. పూర్వం 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ కట్టడాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ కట్టడంపై చెక్కిన శృంగార ప్రతిమలు, దేవతామూర్తులు కాకతీయుల శిల్పా కళా సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. 1950 మధ్యకాలంలో రాములోరి విగ్రహ ప్రతిష్టాపన చేయడంతో ఈ ఆలయానికి కిల్లా రఘునాథ ఆలయంగా పేరు వచ్చింది. ప్రతి ఏటా ఇక్కడ ఆలయ బ్రహ్మోత్సవాలతో పాటు సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలని భక్తులు, స్థానికులు సైతం కోరుతున్నారు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఆలయంపై శ్రీరామ నవమి సందర్భంగా మన పీజే డిజిటల్ న్యూస్ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంగా గల కిల్లా రఘునాథ ఆలయం వద్ద ప్రస్తుతం ఉన్నాము. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అటు కాకతీయుల కాలంలోనే 14వ శతాబ్దంలో ఈ ఆలయం అయితే నిర్మించబడింది. కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా ఇక్కడి శిల్పకళ సంపద కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయము హైదరాబాద్ నుంచి దాదాపు 150 కిలోమీటర్లు NH44 రహదారి వెంటనే ఉంటుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి మండల కేంద్రంగా ఈ కిల్లా రఘునాథ ఆలయం అయితే ఉంది. కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. కాకతీయుల కళా వైభవానికి అయితే ఇది ప్రతీకగా చెప్పొచ్చు. ఇక్కడ శృంగార ప్రతిమలతో పాటు దేవతామూర్తులకు సంబంధించి శిల్పాలు కూడా ఇక్కడ చెక్కి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడే మధ్యలో ఆలయానికి పక్కనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చెరువు మధ్యలో నాట్య మండలికి సంబంధించి నాట్య మండలి అక్కడ ఉంటుంది. చెరువు మధ్యలోనే మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైనా నృత్య కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా జరిగినప్పుడు కూడా ఆ నాట్య మండలిలోనే ప్రదర్శనలు జరిగేవని కూడా చరిత్రకారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఆలయము 14వ శతాబ్దంలోనే నిర్మించబడినప్పటికీ అప్పుడు కేవలం కిల్లా కట్టడంగానే మాత్రమే ఉంది. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో 1950 తర్వాత ఇక్కడ రాములోరి విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగింది. సో ఎప్పుడైతే రాములోరి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి ఈ ఆలయానికి రఘునాథ ఆలయంగా పేరైతే రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి కిల్లా రామాలయంగా అయితే పేరు మార్చడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఈ ఆలయం అయితే కొంత నిరాధారణకు గురైందనే చెప్పొచ్చు. ఈ ఆలయానికి మరో ప్రత్యేక విషయం ఏంటంటే దక్షిణ భారతదేశ ఖజురహోగా కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. అటు మధ్య భారతంలో మధ్యప్రదేశ్లో ఓ ఖజురహో ఆలయం ఉంటే మన దక్షిణ భారతదేశంలో కేవలం ఒక ఆలయం మాత్రమే, దీన్నే ఖజురహో ఆలయం కూడా అని అంటారు. ఇది ఇప్పటి వరకు కొంత నిరాధారణకు గురైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర, స్థల పురాణం ఏంటో అనే విషయాలు కూడా మనతో పాటు ఆలయ పూజారి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ओम अर्चित प्राचित प्रियमेरा सुवर्चित अर्चंत पुत्रकार्यब्रह्मद्विष्टवर्चनाम् अर्चित प्राचितां चित्रवशेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सकलपापक्षमापं सीतारामचन्द्रस्वामिता पादोदकं सर्वां भवक्षकार्यब्रह्मेन्द्रिय आयुष्येवेन्द्रिये. ఆలయానికి సంబంధించి చరిత్ర, అసలు స్థలపురానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ పూజారి సుమిత్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో స్వామి నమస్తే. అసలు ఆలయానికి సంబంధించి ఈ చరిత్ర, స్థలపురాణం ఏంటి? అసలు ఈ ఆలయం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయము. ముఖ్యంగా ఇది 1400వ శతాబ్దం కింది దేవాలయం అని చెప్తారు అందరూ కూడా. ఆ ప్రకారంగా చూసుకుంటే మన 7 సంవత్సరం అంటే 7th సెంచరీ కింది దేవాలయం కూడా చెప్తారు. ముఖ్యంగా కాకతీయ కాలంలో కట్టినటువంటి దేవాలయం ఇది. అప్పట్లో ఈ దేవాలయం స్థల పురాణం అనేటువంటిది ఎవరికి కూడా సాధారణంగా పరిపూర్ణంగా తెలియదు. కాబట్టి దేవాలయం అనేటువంటిది సగంలోనే ఆగిపోయిందన్నమాట కట్టడంలో. బయట నుండి చూసుకుంటే శిల్పకళ ఆకారంగా విశేషమైనటువంటి చెక్కబడి ఉన్నది అక్కడ. అలాగే లోపల నుండి బయట నుండి చూసుకుంటే విశేషమైనటువంటి దేవాలయం ఇది. ఇలాంటి దేవాలయం చూడడానికి చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి. అలాగే ఈ యొక్క దేవాలయం చరిత్ర చూసుకుంటే చాలా పురాతనమైనటువంటి దేవాలయము. దీని చరిత్ర చూసుకుంటే అసలుకి ఈ యొక్క పరిపూర్ణంగా మనకి సరిపోదు రోజు అనేటువంటిది. కాబట్టి
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు కూడా తర్వాత ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో విగ్రహాలు అసలుకి లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉండేవి. అప్పట్లో యుద్ధాలు జరిగేవి కాబట్టి ముఘల్ సామ్రాజ్యం ఉండేది, దానివల్ల ఇబ్బందులయ్యి దానివల్ల యుద్ధాలు జరిగి సగంలో ఆగిపోయిందని చెప్తారు దేవాలయంలో విగ్రహము. కాబట్టి దాని తర్వాత ఇక్కడ గజవాడ చిన్నయ్య గారు అని చెప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించినారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము భూపతిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం అనేటువంటిది పరిపూర్ణంగా నడుస్తుంది. మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుతాం. మేము కూడా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా మాఘమాసం శుద్ధ ఏకాదశి నుంచి పడితే 7 రోజుల వరకు జత్ర అనేటువంటి ఉంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా ఇక్కడ విశేషంగా ఉత్తర ద్వార దర్శనంతో జరుపుకుంటాము. దాంతోపాటు ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమం అనేటువంటిది ఈ రామనవమి. ఈ యొక్క రామనవమిగా స్వామివారికి కళ్యాణోత్సవము, అలాగే జననము, ఆ రోజు ముఖ్యంగా పొద్దున్నే అభిషేకము ప్రారంభమయ్యి ఈ యొక్క మరుసటి నాడు రామనవమి తర్వాత స్వామివారికి పట్టాభిషేకం ఇలాంటి కార్యక్రమాలతో ఇక్కడ మేము దేవాలయంలో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి తమరి మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందుతూ ఇక్కడ చాలామంది విశేషంగా వస్తారండి. ముఖ్యంగా ఇది టూరిజం ప్లేస్ కింద ఉంది కాబట్టి చాలా జనాలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఆలయానికి సంబంధించి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలతో పాటు అటు శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు జరిగేబోయే కార్యక్రమం అంటే రేపు 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ప్రొద్దున్నే ప్రాతకాలం అభిషేకం ఉంటుంది. దాని తర్వాత స్వామివారికి జననము, దాని తర్వాత కళ్యాణోత్సవము విశేషంగా పెద్ద ఎత్తున జరుగుతుందండి. ఈ యొక్క జత్రదానికంటే ఇక్కడ ముఖ్యంగా రామనవమి సందర్భంగా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు కూడా ఇక్కడ సరిపోరండి, చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క రామనవమి కార్యక్రమం జరుగుతాయి. అలానే స్వామివారికి కళ్యాణోత్సవము విశేషంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతాము. దాని తర్వాత నాడు స్వామివారికి సాయంకాలం అదే రోజు ఊరేగింపుతో స్వామివారిని తీసుకెళ్ళి గ్రామంలో ప్రతి ఇంటింటికి మంగళహారతులతో స్వామివారికి ఎదుర్కొంటామండి. దాని తర్వాత మరుసటి నాడు కూడా ఈ యొక్క పట్టాభిషేకం ద్వారంగా సాయంకాలం మళ్ళీ స్వామివారికి ఊరేగింపు ఉంటుందండి. ఇలా 3 రోజులు స్వామివారికి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఈ యొక్క రామనవమి సందర్భంగా. ఇక్కడ ఈ శిల్పకళకు సంబంధించి వివరణ. ముఖ్యంగా ఈ శిల్పకళ అనేటువంటిది చాలా రుజువైనది. ఇలాంటి శిల్పకళ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు విశేషంగా కనిపించదు. ఈ యొక్క కాకతీయ సంబంధించిన కాలంలోనే విశేషంగా చెక్కబడి ఉన్నాయి ఈ యొక్క శిల్పకళ. కాబట్టి ఈ యొక్క శిల్పకళ ఆకారంగా చూసుకుంటే ఎక్కడో మనకు తెలియనట్టి విషయాలను అప్పటి కాలంలో మనుషులు మనకి ఏర్పాటు కనిపించడానికి, దానికి సంబంధించిన విషయాలు తెలవడానికి అని చెప్పేసి శిల్పకళ నిర్వహించినారు. కాబట్టి ఈ యొక్క శిల్పకళ ఆకారంగా మనకు మానవ సంబంధించిన విశేషంగా ఎలా మానవాలు మనము నడవాలి, ఈ యొక్క కలియుగంలో కానీ ఈ యొక్క యుగంలో కానీ మనం ఎలా నడిపించి మనం ఈ యొక్క జీవితాన్ని గడపాలని చెప్పేసి ఈ యొక్క శిల్పకళ ఆకారంగా మనకి చూపించినారన్నమాట. దాని ప్రకారంగా బయట నుండి చూసుకుంటే శిల్పకళ అద్భుతంగా ఈ యొక్క చెక్కబడి ఉన్నదండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క దిక్పల్లి దీక్షానగరము అంటే ముఖ్యంగా డిష్పల్లికి మొదలైనటువంటి పేరు దీక్షానగరం అనేది ఉండేది కాబట్టి దీక్షానగరం అని పేరు పెట్టి అప్పట్లో పేరు పెట్టేవాళ్ళు. దాని తర్వాత డిష్పల్లి అని మారిందండి. తప్పకుండా ఈ యొక్క డిష్పల్లి కిల్లా రామాలయంకి అందరూ వీక్షించి ఈ యొక్క రామనవమికి అందరికీ కూడా స్వాగతం అండి. తప్పకుండా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాలు పొంది స్వామివారి సేవలో కృపాకాత్రులై మంచిగా అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. జై శ్రీరామ్.
సో ఇది డిచ్పల్లి కిల్లా రఘునాథ ఆలయానికి సంబంధించి దక్షిణ భారతదేశ ఖజురహో దీనికి పేరుగాంచింది. 14వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎప్పుడైతే రామప్ప ఆలయ నిర్మాణం జరిగిందో అదే సమయంలో ఈ కిల్లా రామాలయం కూడా నిర్మాణం పూర్తయిపోయింది. అప్పుడే చరిత్ర కూడా చెబుతుంది ఈ విధంగానే. సో అప్పుడు ఆలయానికైతే రఘునాథ విగ్రహాలు అయితే అప్పటికి లేవు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో 1950లో అప్పుడు రఘునాథ విగ్రహాలకు సంబంధించి ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి రఘునాథ ఆలయంగా అయితే పేరైతే వచ్చింది. సో మొత్తానికి ఇంతకుముందే చూసుకున్నాము, పూజారి గారు కూడా చెప్పారు, ఇక్కడ శ్రీరామ నవమితో పాటు అటు బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అటు నిజామాబాద్ జిల్లాతో పాటు మిగతా చుట్టుపక్కల కామారెడ్డి ఆ జిల్లాలన్నీ కూడా తండోపతండాలుగా భక్తులు కూడా తరలి వస్తుంటారని కూడా విన్నాము. సో ఇది డిచ్పల్లి కిల్లా రామాలయానికి సంబంధించి పూర్తి చరిత్ర, స్థల పురాణము. సో కెమెరామన్ దత్తుతో ప్రదీప్ జిల్లెడ్వార్, పీజే డిజిటల్ న్యూస్.